ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, కామారెడ్డి పట్టణం, తెలంగాణలో కలదు. ఈ ఆలయం మాత్రం 150 సంవత్సరాల క్రితమే నిర్మించారు. కానీ ఇందులో ఉన్న విగ్రహాలు మాత్రం 700 సంవత్సరాల క్రితమే. మరి 700 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలు ఈ దేవాలయంలోకి ఎలా వచ్చాయి? మరి ఈ దేవాలయం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? మనం వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకున్నాక ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ ఆలయానికి ఇంకొద్ది దూరంలో కిష్టమ్మ దేవాలయం అని ఉన్నది. దాన్నే శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం కూడా అని పిలుస్తారు. ఆ దేవాలయంలో ఈ విగ్రహాలు ఉండేవి. అక్కడే వేణుగోపాల స్వామి పూజలు అందుకునేవాడు. మరి ఆ దేవాలయాన్ని వదిలి ఇక్కడి ఎందుకు రావాల్సి వచ్చింది? మహమ్మదీయ పాలనలో అక్కడ ఉన్న పాత దేవాలయంలో ఒక ఆవును కోసారట. కోసిన తర్వాత ఆ విగ్రహాలు వెళ్ళి పక్కనే ఉన్నటువంటి చెరువులో పడిపోయాయి. అలా అని అక్కడ ఉన్న పూజారి చెప్పడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే మహమ్మదీయ పాలనలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలని అక్కడ చెరువులో పడేసి వెళ్ళి ఉంటారు అనిపిస్తుంది నాకు. దేవాలయం ఎదురుగా గరుడ విగ్రహం, రెక్కలు కూడా చక్కగా చెక్కారు. కింద సర్పాలు 2 ఉన్నాయి. చాలా అందమైనటువంటి శిల్పం ఇది. ఈ ఆలయ విశేషాలు మరికొన్ని ఈ ఆలయ పూజారి ద్వారా తెలుసుకుందాం. ఆవునికి వస్తే దేవుడు బాయిలో పడి తర్వాత సాల్సిన వాళ్ళ స్వప్నం కూడా చెప్పిండడు. చెప్తే అది ఆ దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్థాపితం ఇక్కడ గుడి ఏర్పాటు చేసిండు. ఇక్కడ ఇక ఉత్సవాలు ధనుర్మాసం ముక్కుట ఏకాదశి నాడు ఈ ఉత్తరముఖం కూర్చుండే దేవుడు ఉత్తరముఖం కూర్చుండబెట్టి పెడితే అందరు దర్శనం చేసుకుని వెళ్తారు. అదే సంగతి. గోదాదేవి పారాయణోత్సవాలు చేస్తారు ఇక్కడ మనకి మాసంలో. అది ఇప్పుడు మనం చూస్తున్నది కిష్టమ్మ దేవాలయం. దీన్నే శ్రీ రాజేశ్వరి దేవాలయం కూడా పిలుస్తారు. మనం ఇంతవనుపు చూసిన వేణుగోపాల స్వామి విగ్రహాలు ఇంతవనుపు ఇందులోనే పూజలు అందుకున్నాయి. తర్వాత ఇందులో ఆవును కోసాక విగ్రహాలు చెరువులో లేదా బావిలో పడ్డాయని పూజారి గారు చెప్పడం జరిగింది కదా. ఆ తర్వాత ఈ దేవాలయం ఇక దాదాపుగా మూతపడిపోయింది. తర్వాత ఈ మధ్య కాలంలోనే భక్తులందరూ కలిసి శివలింగాన్ని, వేణుగోపాల స్వామి మరియు ఇతర దేవతల్ని ప్రతిష్ఠించి మళ్ళీ పూజలు ప్రారంభించారు. ఈ ఆలయానికి 3 వైపుల ప్రవేశ ద్వారాలు కలవు. ఇప్పుడు మనం చూస్తున్నది గుడికి కుడివైపు ఉన్న ప్రవేశ ద్వారం. దీన్ని ప్రస్తుతం మూసివేశారు. వీరు ద్వారపాలకులు, విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయలు. ఇదే విధంగా మనకు ఎడమ చేతి వైపు ఒక ద్వారం ఉంటుంది, అది కూడా మూసివేశారు. తర్వాత మనకు ముందు నుంచి ఉన్నటువంటి ద్వారం మాత్రం తెరుచుకొని ఉంటుంది. మనం గుడిలోకి వెళ్ళాలంటే, గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఆ ఆలయం గుండానే వెళ్ళాలి. ఇది శంఖ చక్రాలు ఉన్నాయి. అంటే ఒకప్పటి ఇది వేణుగోపాల స్వామి అని చెప్పడానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. వెంటిలేషన్ సిస్టమ్ కూడా చాలా పక్కడబందీగా పెట్టారు. లోపల ఉన్నటువంటి వేడి గాలి బయటికి రావడానికి ఇవి వెంటిలేషన్ నిర్మాణాలు. ఇక్కడ ఉన్న నల్లరాయికి చాలా కథ ఉందండి.
ఇది మీకు తర్వాత చెప్తాను. ఇది మనకు శేషనాగు అంటే ఆదిశేషుడు. ఇక్కడ తలకాయ ఉంది, తర్వాత మధ్య గుడి నుంచి తర్వాత ధ్వజస్తంభం దగ్గర నాభిస్థానము, ఆ నుంచి మనం ప్రహరీ గోడ దాటిపోయి ఇంకా చివర ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు దగ్గర పాదాలు, వాటికి గుర్తుగా ఇవి నిర్మించినట్టుగా గుర్తుగా అలా పెట్టినట్టు ఆలయ పూజారి చెప్పినాడు. ఇది గుడికి ఎడమవైపు ఉన్నటువంటి ద్వారం. ఇది కూడా మూసివేశారు. ఇంత మునుపు కుడివైపు చూసాం కదా, ఇది ఎడమవైపు ద్వారపాలకులు, అక్కడ ఉన్నట్టు సింహాల గుర్తులు సేమ్ అదే విధంగా ఉంటుంది. శంఖ చక్రాలు. మనం కాసేపట్లో ఈ ఆలయ విశేషాలు ఆలయ పూజారి గారి నుంచి మరికొన్ని తెలుసుకొని ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి శివుణ్ణి, వేణుగోపాల స్వామి మరియు ఇతర విగ్రహాలని, ఇతర దేవతామూర్తి విగ్రహాలను దర్శనం చేసుకున్నాక ఇంత మునుపు ఈ విగ్రహాలు ఎక్కడైతే పడేశారని అన్నారో ఆ చెరువును కూడా చూస్తాము. నాగదేవత ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. ఓం భగవతే వాసుదేవాయ నమో నమః. This temple is actually from the 800-year temple, and it is known as the Rajarajeshwara temple. It is known as the Rajarajeshwara temple, and this temple is the 800-year-old temple, and actually it is a mix of the Lord Vishnu and the Lord Shiva. So it is originally it is the Vishnu temple, but because of the wish of the devotees and the love and the affection of the devotee and God, Lord Shiva, so these things are going on in a way, and here they have established the Lord Shiva. But one thing we can, if you will be go to the history of this temple, it is known as the Rajarajeshwara temple, and a person was there who was the tax collector. He himself only on his own interest, he have started this temple as a Krishna temple. So the people are known as the Krishna temple. After a long time, after the Mughals were attacked on the Hindu temples and everything, during that time this temple was totally ruined, and after that they have wished to make the financial crisis to create for the villagers and everything, so they damaged this temple. After a long time, after again the India have got the independent, so after that the people of this area, Kottur village, actually it is known as the Kottur village, later on it was known as the Islampura. So it is the Kottur village, it is saying. The evidence is there. On this temple, many people have done the research. Minimum 3 peoples are there who have done the research on the history of the Telangana and archaeological survey. You can find out almost all the things, and the history professors are there, those who have little bit touch only, and it is a need of the young mass of the Kamareddy and the Telangana state also to came here, make a research on this, and many things are there here. It is a very typical moment that we can't be cover up all the things within a short of the time. Here you can be backside, you can be see now one black stone is there. Actually that is the Sesadeva, Ananta Sesadeva. It is spread up to the last. Okay, so this is the thing. Here another thing is that the Babas, here you can find out a stone where it is taking the shape of the Shiva Lingam. The foot steps are there, and here we people are, the committee is celebrating the Shivaratri also, Mahasivaratri celebrating, Kartika Purnami celebrating, and many things are occasionally what is the need for the local villagers, such type of the functions are also we are doing it. And here the Abhishekams are going on, and if you will be constantly, you will be sit in a proper way, and you will be make a meditation, then you can find out the different and many types of the images of the Lord Shiva here. So actually we are believing on this, that more than the year the devotees are rushing here. So because and mostly the people are coming for the meditation only. So here the other name also, it is known as the Dhyana Mandiram or Dhyana Devalayam. So here you can find out the pindis are there. People are coming here and sitting for a long hour
15, and people are doing the 45 days meditation, 11 days meditation, and everything are going on. That is the things, and the documents are there. If anybody is interested on these things, they can be meet to our committee members. They will be give them more evidence, and we hope that the devotees should be of the Telangana should become, and in the Telangana such type of a Kamareddy, it's such type of a temple is there, which is a most oldest temple. It should be a proud for the Telangana young and youth people. It is not for the any preservation need. Okay, so though the government's help also need, first of all our need, our cooperation first need. So I request to the devotees that every day please come here and do the dhyanam, archana also do, and for that only. So I will be not say about the financial help or anything else. Okay, that is the cooperation of the people only. They will be do it, but main thing that people first you come and visit and spread the publicity of this temple, because it is the part of the Sanatan culture. Thank you. Om Namah Shivaya. ఆలయ పూజారి మహారాష్ట్ర చెందినవాడు చక్కగా ఇంగ్లీష్లో మనకు తెలియజేశాడు. మనకు గుడికి ఇరువైపులా కూడా ద్వారపాలకులు ఉన్నారు. మనం కాసేపట్లో గర్భగుడి లోపల ఉన్నటువంటి శివుణ్ణి, అదేవిధంగా వేణుగోపాల స్వామిని మరియు ఇతర దేవతామూర్తుల్ని దర్శనం చేసుకుందాం. ధ్యానం కోసం ప్రత్యేకంగా కూర్చునే రాతి నిర్మాణాలని చెప్పుకున్నాం కదా, ఇవే అవి. ఒకప్పుడు ఇది ధ్యానశాలగా ఉండేది, దేవాలయం కాదు, దేవాలయం వేరే అని ఆలయ పూజారి చెప్పడం జరిగింది. ఇదే మనకు గుడి వెనకాల ఉన్నటువంటి ఆదిశేషుడు. ఇది తల భాగము. అది కింది నుండి ఆలయం ముందు భాగంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం నాభి భాగము. ఆ తర్వాత మనం గేటు దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు పాదాల ప్రదేశం, అంటే స్వామివారి పాదాలు ఉండే ప్రదేశంగా పూజారి గారు చెప్పడం జరిగింది. గేటు నుంచి ఎదురుగా కనిపిస్తున్న ఇంటి దగ్గర స్వామివారి పాదాలు ఉంటాయని పూజారి గారు చెప్పారు. ఇదే వేణుగోపాల స్వామి విగ్రహాలను పడేసినటువంటి బాయి లేదా చెరువు.